కానీ నాకు కళలు అయితే ఉండేయండి, చాలా కళలు ఉండి. నాకు ఇప్పుడు 10th క్లాస్లో ఒక ఒక మాస్టర్ గారు నా యొక్క యాటిట్యూడ్ చూసి ఆయన ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చారండి. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అదేంటంటే అరేజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్ అనే వివేకానంద కొటేషన్ ఇచ్చారండి. అది నా లైఫ్ని హోల్సేల్ లైఫ్ మార్చేసిందండి. దాని అర్థం ఏంటి సార్ అన్నది అప్పుడు నాకు తెలియదు. అక్కడ నా యొక్క కరస్పాండెంట్ అడిగితే, ఒరే కిషోర్ నీకు ఇది ఎవరు రాసిచ్చారన్నారు. ఫలానా సార్. ఒరే అతనికి నువ్వంటే చాలా ఇష్టం రా, నీ యొక్క పరుగు అంటే అరేజ్ అవేక్ లే మేలుకో, నీ యొక్క జర్నీ నీ యొక్క జర్నీ ముగిసేంత వరకు, నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేంత వరకు కూడా నీ యొక్క ప్రయాణాన్ని అయితే ఆపకు, పరిగెడుతూనే ఉండు అని దీని అర్థం అని చెప్పడం జరిగిందండి. అంటే నాకు అప్పుడు అనిపించిందండి, ఓకే మన యొక్క జర్నీలో పరిగెట్టాలి అంటే సక్సెస్ అవ్వాలంటే పరిగెట్టాలి. ఎక్కడ దాకా? సక్సెస్ అయ్యేంత వరకు పరిగెట్టాలి. నా యొక్క జర్నీలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా పరిగెడుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా. ఆ పాయింట్, ఆ కొటేషన్ నా లైఫ్ని, నా మైండ్ సెట్ని మార్చేసింది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే కనుక నేను చిరు వ్యాపారాలతో మొదలు పెట్టాను. ఎందుకంటే చాలా వ్యాపారాలు చేస్తాను ఫ్రెండ్స్, చిన్న చిన్న వ్యాపారాలు. ఎందుకంటే నేను చేసే క్లాత్ బిజినెస్ లో తినడానికి అయితే లోటు లేదు, కానీ ఎదగాలనే డ్రీమ్స్ ఉండి, కళలు ఉండి. ఫారెన్ ట్రిప్స్ అసలు మైండ్లోనే లేదు. గోవా వెళ్ళాలని ఒక కళ ఉండేదండి, కార్ డ్రైవ్ చేయాలని ఒక కళ ఉండేదండి. దాంతో పాటుగా మా ఫ్యామిలీకి భద్రత ఇవ్వాలని కళ ఉండేదండి. దేని సార్ భద్రత అంటే కనుక కొన్ని సిచ్యువేషన్లు అలాగని, నేను ఫ్యామిలీ తోటి మా నాన్నగారితో గొడవ పెట్టి ఇంట్లో వచ్చిన వ్యక్తిని, కట్టుబట్టలతో బయటకు వచ్చిన వ్యక్తిని. అలాంటప్పుడు ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే కనుక దానికి మెయిన్ కారణం ఏంటంటే కనుక ప్రతిరోజు అంటే ఏదో ఒక చిరు వ్యాపారాలు చేస్తూ మన ఫ్యామిలీకి తినడానికి కాదు, ఎదగడానికి ఏదో ఆపర్చునిటీ కావాలని వెతుకుతున్న సందర్భంలో నాకు ఈ ఐఎంసీ దొరికిందని కోవిడ్ టైంలో. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మనకు తెలిసిన విషయాన్ని నలుగురికి షేర్ చేస్తే ఆదాయం వస్తుంది అన్నారు. అదే షేర్ చేసుకుంటూ వెళ్తున్నానండి. వేల మందికి, వందల మందికి చెప్పుకుంటూ వెళ్తాను. లక్షల మందికి చేరుకోవాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ విషయంగా చూసుకుంటే కనుక ఐఎంసీలో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అసలైన ఆరోగ్యం ఏంటో అన్నది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను అప్పుడు దాకా ఎంత ప్రాబ్లం అంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్, పడే వాళ్ళకే తెలుస్తుందండి. ఎక్కడికైనా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేయాలంటే పొట్టపట్టుకుని తిరిగేవాడిని. నిజంగా ఎక్కడికైనా వెళ్ళడానికి అవాయిడ్ చేసేసేవాడిని. అలాంటి సందర్భంలో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. దానితో పాటుగా ఏంటంటే కనుక నేను ఏదైతే కలగన్నానో తినడానికి కాదు, ఎదగడానికి మనకి ఆపర్చునిటీ కావాలి, మన యొక్క సక్సెస్కి, మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం సంపాదించాలనుకుని కళలు ఏదైతే కన్నానో, నేను కొలిచే భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఇస్తారని చూడండి, అలాగా నాకు కానుగారి రూపంలో నా దగ్గరికి ఏఎంసీని తీసుకొచ్చి నా యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని కానుగారు. అలాగే ఐ లవ్ ఐఎంసీ అండి. ఐఎంసీ కంపెనీ మేనేజ్మెంట్కి, అలాగే అఖ్తర్ సార్కి, దాంతోపాటుగా సచిన్ భాటియా గారికి, అశోక్ భాటియా గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు చిన్న చిన్న కళ్ళన్నా చూడండి, గోవా ట్రిప్ అన్నది ఐఎంసీ ద్వారానే 2 times వెళ్ళి ఎంజాయ్ చేయడం జరిగింది. ఫ్లైట్లో వెళ్ళడం జరిగిందండి, చాలా హ్యాపీ అని. అలాగే 2 ఫారెన్ ట్రిప్స్ అనేది ఎంజాయ్ చేయడం జరిగింది. దానితో పాటుగా కారు నడపాలని కోరుకుండేది, కానీ ఐఎంసీ పుణ్యమాని బ్రాండ్ న్యూ టాటా టియాగో కారు నడుపుతున్నానండి. హ్యాపీగా షేర్ చేస్తున్నాను మీ అందరికీ. ఎవరైతే మీ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని మీరు అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. దానితో పాటుగా ఫ్యామిలీకి సెక్యూరిటీ, నాకు ఇది బాగా నచ్చిందండి. నేను చేసే బిజినెస్లో లక్షల రూపాయలు బయట జనాల మీద ఉన్నా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అది నాకు అర్థమైంది కోవిడ్ టైంలో నేను బయటికి వెళ్తేనే ఇన్కమ్ వస్తుంది, బయటికి వెళ్ళే సందర్భం లేదు, ఎవరు ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చేది లేదు. నేను వెళ్ళలేదు అంటే ఏం చెప్పానని రొటేషన్ తీసుకుని ఆ వారం గడిపేవాడిని. వారం నాకు గడుచుకునే వ్యక్తిని 2 నెలలు బయటికి వెళ్ళలేనప్పుడు నా ఇన్కమ్ ఆగిపోయింది, ఖర్చు పెరిగిపోయిందండి. ఆ టైంలో ఆలోచించాను, నేను ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎన్ని పాటలు పడ్డానో అలాంటి ఇబ్బందులని మళ్ళీ ఫేస్ చేస్తానేమో అని భయం పట్టుకున్నాను. ఆ టైంలో వెతుకుతున్న సందర్భంలోనే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఆ జూమ్ మీటింగ్ ద్వారా నేను అఖ్తర్ సార్ జూమ్ మీటింగ్ విన్నాను. ఆయన డాక్టర్గా ఆయనే చేయడానికి డిసైడ్ అయినప్పుడు నేను ఒక సర్వసాధారణ వ్యక్తిని, నా యొక్క లైఫ్ని మార్చుకోవడానికి ఇది ఆపర్చునిటీ బాగా ఉపయోగపడుతుందని గట్టిగా నమ్మి దీంట్లో జర్నీ స్టార్ట్ చేశాను. అలాగే నెక్స్ట్ విఆర్కే సార్ డెమో చూశాను. డెమో చూసిన తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకున్నాను, ప్రోడక్ట్ గురించి స్టడీ చేయడం మొదలెట్టాను. ఇంకా అక్కడి నుంచి మీ అందరికీ తెలిసిందే జర్నీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే అయింది. అలా చూసుకుంటే ఈరోజు ఫైనాన్షియల్ పరంగా హ్యాపీగా ఉన్నాను, ఫ్యామిలీ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను, ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా హెల్తీగా ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే నా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటే అనుకున్నానండి, నేను ఒక్కనే అయితే కనుక కొంతమందికి మాత్రమే ఆరోగ్యాన్ని పంచగలను. నా యొక్క డ్రీమ్ ఏంటంటే 2025 నాటికి 1,00,000 మందికి ఆరోగ్యాన్ని పంచాలనే గట్టి నిర్ణయంతో కంకణంతో వర్క్ చేస్తున్నాను. దీనితోటి మా ఫ్రెండ్స్, మా టీం మెంబర్స్, మా లైఫ్ లైన్ అవ్వచ్చు, వాళ్ళందరినీ సపోర్ట్ తోటి మనకి ఎక్కడైతే ఆరోగ్యపరంగా అవగాహన కావాలో అక్కడంతా డెమోస్ ఇచ్చుకుంటూ, మెయిన్ నేను చేసింది ఏంటంటే డెమోస్ ఫ్రెండ్స్. డెమో నేను ప్లాన్ కూడా పక్కన పెట్టాను. డెమో చేసుకుంటూ వెళ్ళిపోయాను, ప్రోడక్ట్ రీటైల్ అయిపోయింది ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్. చాలా మంది అంటారు సార్ 1100 BV చేయట్లేదు సార్ మా టీంలో అని.
ఒకటి చెప్పనండి, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీ టీమ్ లీడర్స్ని తీసుకురండి. తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలనేది మనం లీడర్స్ అన్న చెప్తుంటారు, ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అయితే అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ పరంగా బాగుంది. ఈ రోజు అయితే కనుక చెప్పాలంటే కనుక ఐఎంసీలో నా ఫస్ట్ పేమెంట్ 101 రూపాయి ఫ్రెండ్స్. ఇది 2020 ఫిబ్రవరిలో పడింది. ఇదేదో బాగుంది, బ్యాంక్ అకౌంట్కి వచ్చిందండి. అంటే నేను ఈ జర్నీ ఏంటంటే చెప్తున్నాను, అప్ అండ్ డౌన్ అయినా ఇది అవ్వదు. ఫిబ్రవరిలో పడేసరికి నా మైండ్ ఏంటంటే ఓపెన్ అయింది. ఎక్కడ కూడా బ్యాంకులోకి అమౌంట్ రాదు కదా ఫ్రెండ్స్, అంతా కూడా స్క్రీన్లో చూపిస్తారు. ఇంకోటి చెప్తున్నాను, నెట్వర్క్ మార్కెటింగ్లోకి నేను ఫ్రెషర్, నేను బిజినెస్ చేస్తున్నాను, క్లాత్ బిజినెస్, అది సెపరేట్. నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన అనుభవం అయితే నాకు లేదు. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకని నాకు చాలా ఉత్సాహంగా ఉండేది. అరే ఇంత బాగుందా, ఇంత బాగుంది, ఇంత అలా చేయొచ్చా, నలుగురితో చేయొచ్చా, ఎందుకని నా బిజినెస్ నేను ఒక్కనే చేయాలి, ఇక్కడ టీంతో చేయొచ్చు, టీంని గ్రోత్ చేయాలి. టీంని గ్రోత్ చేయాలంటే ఏం చేయాలన్నాను, నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఉపయోగపడేది మీటింగ్స్, జూమ్ మీటింగ్స్. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నేను చాలా వైజాగ్ అన్నది, ఇక్కడ అమలాపురం నుంచి వైజాగ్లో మీటింగ్కి చాలాసార్లు ఒక్కడనే వెళ్ళాను ఫ్రెండ్స్, ఒక్కడనే, ఇది గుర్తుంచుకోండి. వెళ్ళిన ప్రతిసారి అక్కడ చాలా ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని, చాలా జోష్గా ఉండేవాడిని. వచ్చేటప్పుడు జర్నీలో నాకు 8 గంటల జర్నీ అండి, వైజాగ్ నుంచి అమలాపురం. వచ్చే జర్నీలో అంతా కూడా మైండ్లో అదే ఆలోచన, అరే రే నేను పలానా పర్సన్ తీసుకొచ్చుంటే ఈ పర్సన్ మంచిగా సూపర్ స్టార్ అయిపోతుంది, మనకి మంచి లెగ్ అవుతుంది, ఈ పర్సన్ తీసుకొచ్చుంటే చాలా మంచిగా ఇది అవుతుంది అనుకునేవాడిని. కానీ నెక్స్ట్ మీటింగ్ 10 మందిని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యేవాడిని. నెక్స్ట్ మీటింగ్ మరలా నేను ఒక్కనే వెళ్ళేవాడిని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసండి, ఇప్పుడు చాలా మందికి అదే జరుగుతుందండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి, పీపుల్స్ తో డీల్ చేయడం మామూలు విషయం కాదు. మీకు ఓర్పు సహనం చాలా చాలా అవసరం. ఎప్పుడైతే మళ్ళీ ఒక్కడిని వెళ్ళానో మళ్ళీ నేను అదే ప్రాసెస్ అనుకుంటూ ఉండేవాడిని. అలా అనుకుంటూ తర్వాత నా టీంలో జర్నీ స్టార్ట్ అయింది. కొంతమంది లీడర్స్ అన్నది యాడ్ అవ్వడం జరిగింది. యాడ్ అవ్వడంతో ఈ వెహికల్ అనేది పెట్టుకుని వెళ్ళడం జరిగింది. అలా హ్యాపీగా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మన అమలాపురంలోనే బిజినెస్ బాగా గ్రోత్ అవ్వడం, అమలాపురంలోనే మీటింగ్లు ఇచ్చే స్థాయికి అయితే వచ్చిందండి. దానికి నా లైన్ ఆఫ్ స్పాన్సర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే మీ యొక్క ఏరియాలోనే మీటింగ్స్ ని కండక్ట్ చేయడానికి మీ అప్లైనర్స్ మీకు సపోర్ట్ చేస్తారు. అది ఎలా అంటే కనుక మనం టీంని గ్రోత్ చేయగలిగితే చాలు. సింపుల్ గా చెప్పాలంటే కదా, ఇక్కడ అచీవ్మెంట్స్ వచ్చినాయి, పిన్స్ అప్గ్రేడ్ అయినాయి, ఆటోమేటిక్గా ఇక్కడే మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. వీక్లీ అమలాపురంలో మీటింగ్ జరుగుతుంది. అమలాపురంలోనే కదా, ప్రతి ఏరియాలోనూ మీ అప్లైనర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. దానికి మీరు ఉపయోగించుకోండి. మీటింగ్స్ ను ఉపయోగించుకోకుండా దీంట్లో సక్సెస్ వస్తుందంటే మాత్రం రాదు ఫ్రెండ్స్, పక్కాగా నేను రాసి ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతానంటే అప్ అండ్ డౌన్స్, బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ కామన్. ఈ రోజు పేఅవుట్ 10,000 రావచ్చు, నెక్స్ట్ పేఅవుట్ 40,000 రావచ్చు, నెక్స్ట్ పేఅవుట్ ₹1,00,000 రావచ్చు, నెక్స్ట్ మంత్ 10,000 రావచ్చు. తట్టుకుని నిలబడాలంటే మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది రియలైజ్ అవ్వడానికి మనం నేర్చుకుని ఉండాలి. అక్కడ పలానా మిస్టేక్ జరిగింది అన్నది మీరు గ్రహించగలగాలి. ఇన్కమ్స్ పడిపోయినాయి అని ఆలోచించగలదు. ఇన్కమ్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా కంపెనీ బిజినెస్ ప్లాన్ లో చేంజ్ చేసింది. మనం ఢిల్లీ వెళ్ళిన తర్వాత నాకు ఒక మైండ్ అనేది మామూలుగా ఓపెన్ అవ్వలేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఓపెన్ అయింది. అక్కడ చూసిన విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ ఎల్లుండి నుంచి అయితే కనుక నాకు ఫీల్డ్ వర్క్ మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని నెలలు నేను నిజంగా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాను. అంటే మా ఉన్న ఏరియాలోనే ఉండిపోయాను కొన్ని రకాల కారణాల వలన. కానీ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్దామని. ఎందుకంటే ఇది వరకు 3 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు అలాగే చేస్తున్నాను. నా పిల్లలకు కానీ నా ఇంటికి కానీ నేను అసలు పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు ఫీల్డ్ ఎవరు చెప్తే వాళ్ళకి బండి వేసుకోవడం వెళ్ళిపోవడం, లేదా ట్రైన్ ఎక్కడం వెళ్ళిపోవడం, ఇలాగే జర్నీ చేస్తూ ఈ రోజు మీ ముందు ఇలా చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో మాట్లాడుతున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు డిసైడ్ అయితే మీ అప్లైనర్ ఉన్నారా, మీ డౌన్ లైన్ ఉన్నారా అన్నది ఆలోచించద్దు. మీరు నేర్చుకోవడానికి ముందు మీరు రండి ఫ్రెండ్స్. మీటింగ్స్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు. మీరు వచ్చిన విధంగానే మీ టీంని ఇంప్లిమెంట్ చేయండి, అంటే తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దానికి మీ అప్లైనర్, మీరు చెబితే వినకపోతే కనుక మీ అప్లైనర్ తోటి సపోర్ట్ తీసుకోండి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. ఈరోజు సూపర్ 298 మెంబర్స్ ఉన్నారు 331 నుంచి, నో ప్రాబ్లం. ఇప్పుడు సక్సెస్ అవడం అనేది, అంటే చెప్పాను కదండి, సక్సెస్ అనేది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి మాత్రమే, సెలెక్టెడ్ పర్సన్. ఆ సెలెక్టెడ్ పర్సన్సే 290 మెంబర్స్. మీ అందరూ కూడా సాధించాలని, మీ యొక్క పిన్స్ అనేది అప్గ్రేడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క చిరు జర్నీ తెలియజేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.